ఈరోజు నవగ్రహాల్లో సూర్యుడు ఎవరు కొడుకు, వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ తాతగారి పేరేంటి, అదేవిధంగా ఆయనకి భార్యల గురించి అందరికీ తెలుసు. ఏ భార్యకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లేంటి, ఆయన దేనికి సంబంధించిన వాడు అనే విషయాలన్నీ మనం సూర్యుడి గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే మనకు సూర్యుడు కనబడే ప్రత్యక్ష దైవం అన్నమాట. కనబడే ప్రత్యక్ష దైవం కోసం మనం అన్నీ తెలుసుకోవాలి ఆయన గురించి, ఎవరైనా అని. అయితే మరచి మహర్షి యొక్క పుత్రుడైన కాశ్యప మహర్షి అదితి దంపతులకు పుత్రుడు ఎవరు? సూర్యుడు. వాళ్ళ తాతగారి పేరేంటి? మహర్షి మహర్షి. వాళ్ళ తండ్రి గారి పేరేంటి? కాశ్యప మహర్షి. వాళ్ళ యొక్క అదితి దంపతుల పుత్రుడు ఉషా ఛాయ రతోష అను భార్యలు కలిగిన వాడు ఎవరు? సూర్యుడు. ఉషా ద్వారా పిల్లలు ఎంతమంది సూర్యుడికి? ముందుగా మనం తెలుసుకుందాం. యముడు, యమున, సావర్ణమను అని ముగ్గురు పిల్లలు ఎవరికి? సూర్యుడికి. తర్వాత ఛాయ అంటే నీడ. ఉష అంటే భార్య. ఆమె ఈయన వేడికి తట్టుకోలేక ఆమె నీడను వదిలేసిపోతే ఆ నీడతో సంసారం చేసి పుట్టిన వాళ్ళే ఈ శని, భద్ర, వైవాసితమను అనే ముగ్గురు పిల్లలు. మొత్తం సూర్యుడికి 6 మంది పిల్లలు. అయితే ఈయన వాహనం ఏంటి? 7 గుర్రాలతో నడిచే ఏకచక్ర రథం. దీనికి సారథి ఎవరు? అనూరుడు. అనూరుడు అనేది సారథి. అంటే ఈయన రథం తోలుతుంటే సూర్యుడు దాంట్లో కూర్చొని వస్తూ ఉంటాడు 7 గుర్రాల పైన. అయితే సూర్యుని మహత్వం తెలిపే గంధం ఏంది? ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం సూర్యునికి మొట్టమొదటిగా గ్రంథం అనేది తెలిపినారనమాట. విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన వాడు ఎవరు? సూర్యుడు. యజ్ఞాల వల్ల మహర్షికి శుక్ర యజుర్వేదాన్ని ప్రసాదించిన వాడు సూర్యుడు. పాంచాలికి అక్షయ పాత్రను ప్రసాదించిన వాడు సూర్యుడు. అంటే మన కనపడే భగవంతుడు సూర్యుడు. ఇంతమందికి ఇన్ని వరాలు ఇచ్చాడు. సూర్య నమస్కారం చేయ వారికి బ్రహ్మ తేజస్సును ఇచ్చేవాడు, ప్రాణులకు రూపమును కారకర్త. ఇది సూర్యుడి యొక్క పరిస్థితి. గ్రహములకు అధిపతి, తండ్రికి కారకుడు. ఎవరికైనా రవి బలంగా ఉన్నాడంటే మీకు తండ్రి బలంగా ఉన్నాడు జాతకంలో అని మనం చెప్పుకుంటాం. అది తండ్రికి బలం అనమాట. తండ్రి ఎంత బలంగా ఉండడని. ఆత్మలకు నిలయం, భగవంతుడికి కుడుకన్నుగా మెలుగువాడు ఎవరు? సూర్య భగవానుడు. అంతర్గర్భమున పిండంలో కుండలి అగ్ని అయితే బాహ్యమున అండంలో సూర్యుడే అగ్ని. అయితే సూర్యవంశమునకు నాయకుడైన సన్మాతనములో సౌరమతమునకు దేవుడు. ఉషాచాయ సమేత సూర్యనారాయణ మహా. అంటే ఇప్పుడు సూర్యుడి గురించి మీకేం తెలిసింది? సూర్యుడి యొక్క పరిస్థితి అంటే వాళ్ళు తండ్రి, వాళ్ళ తాత, ఆయన, అలాగే ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన దేనికి పనిచేస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనేది అర్థమైందా? ఇంతమందికి వరాలు ఇచ్చినవాడు ఆయన. కానీ కనపడే భగవంతుని వదిలేసి కనపడిన రాళ్లకు రప్పలకు మొక్కి పడిపడి దండాలు పెడుతూ ఉంటాం మనం. కనపడే దేవుడు ఉదయం లేయగానే చాలా కళ్ళారా చూడొచ్చు ఆయన్ను. కళ్ళారా. ఏ భగవంతుడిని చూసే అదృష్టం అనేది మానవుడికి లేదు. కానీ సూర్య భగవాను చూసే అదృష్టం అనేది మానవులకు ఉంది కాబట్టి సూర్యుని నిద్ర లేవగానే సూర్యోదయం అయితేనే ఆయన్ని ఎంతసేపు కనీసం 10-15 నిమిషాలు చూసి ఆయన మొక్కుంటే ఆయన మీ కోరికలో తీర్చలేకపోయినా సరే ఏదో ఒక రూపంలో తీర్చే అవకాశాలు అనేటివి మీకు వస్తాయి. అంటే ప్రతినిత్యము సూర్య నమస్కారాలు అనేటివి చేయాలి. సూర్య నమస్కారాల్లో ఇందాక ఒక వీడియో చేశాను సూర్య నమస్కారాల గురించి. ఆ విధంగా చేయొచ్చు. మళ్ళీ చెప్తాను. ఆయన ఏ విధంగా ఏడుకుంటే ఆయన మనకు మంచి వరాలు ఇస్తాడు, లేదా మనకు కనీసం తేజస్సు, ఓజస్సు, ఆత్మశక్తి, ధైర్యశక్తి, అలాగే హుందాతనం, ఫేస్లో గంభీరమైన తేజస్సును ఏ విధంగా ఇస్తాడు సూర్యుడు అనేది మనం చెప్తాం. ఆయన ఏ విధంగా మనం ప్రార్థించాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని నమస్కరించాలి. ఆ నమస్కరించిన తర్వాత దయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరవాన్ కుండలవాన్ కిరీటి హరిహిరణ్మయ ఉపద్రత శంకుచక్ర. ఓం మిత్రాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువనాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరిసే నమః, ఓం పూష్ణే నమః, ఓం అర్కాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం రవే నమః, ఓం దివాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః అని మనం ఆయన్ను పూజించాలి.
మాటలతో పూజించిన తర్వాత ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయుత్ ప్రజ్ఞాబలం వీర్యం తేజశాంత జయహే అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత మనం ఏం చేయాలి? అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు, పంచభూతాలకు ఏ విధంగా మనం అనుకోవాలి అంటే ఒక ఇంటిని కాపాడే అష్టదిక్పాలకులు కావచ్చు, మనిషి జాతకంలో తిరిగే నవగ్రహాలు కావచ్చు, మనల్ని బతికించే పంచభూతాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కనెక్షన్ అంతే ఏ విధంగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కనెక్షన్స్ చాలా మందికి తెలియవు. అయితే పంచభూతాల్లో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం పంచభూతాలు. అలాగే అష్టదిక్పాలకులు ఎవరు? మన ఇంటిని కాపాడేవారు. అంటే మనం 8 దిక్కుల్లో అష్టదిక్పాలకులు ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణాన యముడు, నైరుతిలో నివృత్తి అనే రాక్షసులు, పరమట వరుణదేవుడు, వాయువులో వాయుదేవుడు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పార్వతీ పరమేశ్వరుడు. ఇలా అష్టదిక్పాలకులు ఇంటికి కాపాడుతూ ఉంటారు. వీళ్ళకు మనం అలాగే పంచభూతాలు అష్టదిక్పాలకులు, ఇంకా నవగ్రహాలు. జాతకంలో మనం ఏ దశనా జరగనివ్వండి, నీచ దశ, హైయెస్ట్ దశ, 100% దశ, శుక్రదశ, శని దశ, ఏ దశనా జరగనివ్వండి, వదిలేయండి. ఇలా నవగ్రహాలను మనం పూజించే విధానంలో సర్వానుగ్రహ శక్తి ఆవాహయామి. మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది సర్వానుగ్రహ శక్తి ఆవాహయామి, సకల దైవ శక్తి ఆవాహయామి, పంచభూత శక్తి ఆవాహయామి, అష్టదిక్పాలకుల శక్తి ఆవాహయామి. ఇలా మనం ప్రతినిత్యము దోశలు పట్టుకొని, ఇలా చేత్తో దోశలు పట్టుకొని ఇలా వాళ్ళను సూర్యదేవుని ముందర మనం అడుక్కోవాలి. ఈ నమస్కారాలన్నీ వాళ్ళకు మనం చేయాలి. పంచభూతాలకు 5 సార్లు చెప్పాలి, నవగ్రహాలకు 9 సార్లు చెప్పాలి, అష్టదిక్పాలకులకు 8 సార్లు చెప్పాలి. అలాగే ఓం నమో విశ్వదేవాయ నమః అంటే ఇవన్నీ కూడా విశ్వంలోనే ఉన్నాయి. విశ్వంలో ఉన్న అన్నీ కూడా మనకు కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం దాకా ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ అయితే అవన్నీ విశ్వానికి వెళ్తాయి. మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి ఏ లోకానికి వెళ్తాడు అనేది కొన్ని వీడియోలు చేశాను నేను, అవి చూడండి. ఆ తర్వాత అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కేవలం డబ్బు కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి అంటే ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. వీటితో పాటు ఉదయం లేస్తానే స్నానం చేయాలి. ఎటువంటి మనిషి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా ఉదయం లేవగానే నువ్వు సన్నీళ్ళు పోసుకున్నావా, వేడి నీళ్ళు పోసుకున్నావా నా అనవసరం, ప్రతినిత్యము స్నానం చేయాలి. స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి. ధూపము, కడ్డి, కర్పూరము వెలిగించాలి. నువ్వు పండ్లు పలహారాలు పెట్టకపో, అది అనవసరం. వెలిగించిన తర్వాత ఆ తర్వాత సూర్యుడి దగ్గరికి పోయి ఈ విధంగా మీరు మొక్కోవాలి. ఇలా మొక్కున్న తర్వాత వాళ్ళు మీకు ఆశీర్వదిస్తారు. అలాగే విశ్వము ఆశీర్వదిస్తుంది. దేవతల శక్తి ఉంటుంది, గ్రహశక్తి ఉంటుంది, పంచభూతాల శక్తి ఉంటుంది, అష్టదిక్పాలకుల శక్తి ఉంటుంది. ఇన్ని శక్తులు ఎంతమంది మిమ్మల్ని కాపాడతారు. అంటే మీకు ఏదో కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళకి చెప్తే చాలు, మనసులో చెప్పుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే మీ కష్టాన్ని అంతా తీర్చేస్తారు. తెలుసా? ఇలాంటివి ఎన్నో అద్భుతాలు జరిగాయి కూడా, జరుగుతూ ఉన్నాయి కూడా. ఇవి తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎందుకంటే చెప్తే ఏమొస్తుంది? పిచ్చోడు అనుకుంటారు. ఎవరైనా పిచ్చోడు ఈయనకేమి తెలదు అనుకుంటారు. కానీ ఇది సత్యము, నిత్యము. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలా ప్రతిదీ 108 రోజులు ఎవరైతే ఇలా చేస్తారో 109వ రోజు నుండి వాళ్ళ జీవితంలో పెను మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయంటే అసలు వాళ్ళ బాడీ యాక్టివేషన్ కానీ, యాక్టివ్డ్ కానీ ఒక రేంజ్లోకి వెళ్తుంది అనమాట. మనసులతో మాట్లాడడం మానేయండి, మానవుడితో మాట్లాడడం మానేయండి, పంచభూతాలతో మాట్లాడండి, అష్టదిక్పాలకులతో మాట్లాడండి, నవగ్రహాలతో మాట్లాడండి, విశ్వంలోని విశ్వశక్తితో మాట్లాడండి, యూనివర్సిటీలతో మాట్లాడండి. మీ కోరికలు కానీ, మీ బాధలు కానీ, మీ కష్టాలు కానీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చూసుకుంటారు. మీరు చేసే పని మీరు చేయండి. వచ్చే ఆదాయం ఎన్నో రకాలుగా మీకు వస్తూ ఉంటుంది. అంతే తప్ప మనం గాలిగా కూర్చొని ఇవన్నీ చేస్తే సరిపోతుంది. మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో అది కూలి పని కూడా కావచ్చు. మీరు చేసేది మీరు చేయండి. ఆదాయం వచ్చేది ఎన్ని రకాలుగా వస్తుందో 108 రోజుల తర్వాత మీరే చెప్తారు. 108 రోజులు ప్రాక్టికల్గా చేయాలి. చేసిన తర్వాతే ఆదాయం అనేది మీకు కనబడుతుంది. చేయకుండానే 41 రోజు తర్వాత సిమ్టమ్స్ కనబడతాయి. సూర్యుడి దగ్గర కనీసం 17 నిమిషాలు నిలబడాలి. 17 నిమిషాలు నిలబడి 9 నిమిషాల తర్వాత
ఆయనకు మనం చెప్పే ఏది కూడా కానీ 9 నిమిషాలకు ఆయనకు చేరుతుంది. అక్కడి నుండి ఆయన 9 నిమిషాల తర్వాత మనకు మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని మనకు ఆయన ప్రసాదిస్తాడు. మినిమం 18 నిమిషాలు అంటే 21 నిమిషం దాకా సూర్యోదయం అయితానే అంతలోపల స్నానం ఆచరించి దీపశక్తి చేసేసి దేవుని కర్పూరం కడ్డీలు వెలిగించేసి ఆ తర్వాత మీరు పోయి సూర్యుడిని ఈ విధంగా వేడుకోవడం వల్ల, అష్టదిక్పాలకులు ఈ విధంగా పూజ చేయడం వల్ల, ఈ విధంగా మీరు మొక్కుకోవడం వల్ల, ఈ విధంగా మీరు యాచించడం వల్ల వాళ్ళు సంతృప్తి చెంది మీకు బలం అనేది చేకూరుతారు. జగదేక వీరుడు చూసారా? ఎవరిది? ఎన్టీఆర్, పాత ఎన్టీఆర్ సినిమా జగదేక వీరుడు కథ. నలుగురు దేవకన్యలే వివాహం ఆడి నలుగురితో కలిసి బతకాలనుకుంటాడు. ఆ రాజు తండ్రి కొట్టి తరిమేస్తాడు, నువ్వు వద్దు, మా లోకంలో మా రాజ్యంలోనే వద్దు, నువ్వు రాజు అయ్యే అర్హత లేదని. కానీ ఒకటే మనసుతో ఆయన శిల కూడా అయిపోతాడు అనమాట ఆ సినిమాలో. శిల అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేవకన్యలనే పెళ్లి చేసుకొని మళ్ళా దేవలోకానికి పోయి మళ్ళీ సాధించుకొని వాళ్ళ భార్యలను ఉందని తెచ్చుకుంటాడు. అది కేవలం సినిమా కాదు, జీవితం. కానీ ఈ విశ్వంలో చాలా ఉంది. ఎంత ఉంది అంటే అంత చెప్పలేనంత అంత ఉంది. ఇవన్నీ మనం దాటుకొని వెళ్ళాలి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. ఇవన్నీ దాటుకొని వెళ్ళడానికి మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఒకేసారి అన్నీ చేసేయాలనుకోవద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తే 108 రోజులు కరెక్ట్గా చేయండి. మీకు ఏ వీడియో చూసినా కూడా అన్నీ కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. డబ్బు గురించి ఇంకా చాలా చెప్తాను. ఇవన్నీ కూడా స్త్రీలు కూడా చేయొచ్చు, పురుషులు కూడా చేయొచ్చు. ఇది స్త్రీలు చేయకూడదు, పురుషులు చేయకూడదు అనేది ఏమీ లేదు. స్త్రీ అయినా పురుషులైనా చిన్న పిల్లలకి అన్నింటికి కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి రోగము, రొచ్చు, రంపు, రస, గాయాలు గీయాలు ఏమీ జరగవు. ప్రతినిత్యము సూర్యారాధన చేసే వాళ్ళకి ఇటువంటి సమస్యలు అనేటివి ఏమీ జరగవు అనేది ఇది ఉదాహరణ. అంటే ఇలాంటివి ఎన్నో జరిగినాయి కూడా, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతినిత్యము ఎంతోమంది యవ్వనంతో ఉంటారు. యవ్వనం అంటే ఎలా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా కూడా నిత్యం యవ్వనంతో అలాగే పుష్కలంగా ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమొస్తుందండి? చనిపోయేటప్పుడు మనశ్శాంతిగా చనిపోతారు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాబట్టి ప్రతినిత్యము మీరు ఇలా చేయండి. మీ వర్కులు మీరు చేసుకోండి. ఎవరు మాటలు వద్దు. వాళ్ళు ఏదో సొల్లు మాటలు, వీళ్ళు వాళ్ళు, సినిమాలు, షికార్లు, ఫంక్షన్లు, ఇవి అవి అవన్నీ వద్దండి. మానవ సంబంధానికి అవన్నీ విరుద్ధంగా ఉంటాయి. అవసరం లేదు. మీరు ప్రేమించాలనుకున్నారా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వచ్చారా? 5 నిమిషాలు ప్రేమించండి, 10 నిమిషాలు ప్రేమించండి, చాలు, అంతే. అంతకంటే దేవుళ్ళతో ఉండే సంబంధం కంటే మానవ సంబంధం పెద్ద గొప్పదేం కాదు. మానవ సంబంధాలు తెంచుకోండి. దైవ సంబంధాలు, పంచభూత సంబంధాలు, నవగ్రహ సంబంధాలు, విశ్వ సంబంధాలు పెంచుకోండి. అప్పుడే మనిషి మహనీయుడవుతాడు. వాడికి ఏ దారిలో కావాలనేది తెలుస్తుంది, ఎలా బతకాలనేది తెలుస్తుంది, దేవుళ్ళు ఏమి ఇస్తారో మనకనేది కూడా తెలుస్తుంది. ఉంటానండి. నేను మీ బాణారెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.